పాకిస్తాన్ ముస్లిం. ఎందుకంటే రంజాన్ మాసంలో ఎవరైనా బెట్టింగ్ యాప్ ఈ రోజు చేశాడు నిన్న చేశాడు 100 బైక్లు ఇస్తాడంటే ఎక్కడి నుంచి ఇస్తాడు ఎవరికి మరి ఎవరు ఆడోళ్ళకి రెస్పెక్ట్ కావాలా ఆటగాన్ని నేను ఎన్నో స్టేట్లలో నేను ఎన్నో ఇంటర్నేషనల్ స్టేట్లలో పిచ్చుల మీద ఆడినా అంటే వస్తువులకు ట్రీట్ చేస్తున్నాను. ఓకే అన్న, అందరికీ నమస్తే. జనరల్గా ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అదే బెట్టింగ్ యాప్స్ అనేది. సో ఏం లేదు, మన నాగమేషన్ గారు బెట్టింగ్ యాప్స్లో మన సన్నీ యాదవ్ కానీ లేకపోతే లోకల్ బాయ్ నాని గారు కానీ ఇలా అరెస్ట్ చేయడానికి కారణం అనేది బెట్టింగ్ యాప్స్ అన్నట్టు మనకు చెప్పారు మన అన్వేష్ గారు. దీని తర్వాత ఇంకొక వీడియో కూడా వచ్చింది మన నాగమేషన్ గారితో, ఇదే ఇమ్రాన్ అన్నది. సో తన కంటెంట్ ఎలా ఉంటుంది, తన యూట్యూబ్లో వీడియోస్ ఎలా ఉంటాయి చాలా మందికి తెలుసు. దగ్గర 1,700,000 అట్లా వ్యూస్. సో మీకు తెలుసు. ఇలా చెప్పుకుంటే మెయిన్గా ఇతను కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అన్నట్టు మన నాగమేషన్ గారు చెప్పారు. సో అందులో కొంచెం ఫ్యామిలీ రిలేటెడ్. ఈ అబ్బాయి కార్ డ్రైవర్ వీళ్ళ అమ్మగారు చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసేవారు. నాన్నగారు చనిపోతే పాకిస్తాన్ కనెక్షన్స్ అనమాట. వీళ్ళ ఎజెండా ఏంటంటే హైదరాబాద్లో ఉన్న యువతను నాశనం చేయాలి. కొన్ని ఫ్యామిలీకి తిట్టాడు అవన్నీ అన్నట్టు మన ఇమ్రాన్ అన్న కూడా రిటర్న్ కౌంటర్గా పెట్టాడు వీడియో. జనరల్గా మాట్లాడుకునేది ఏంటంటే ఇమ్రాన్ అన్న గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఏం లేదా, ఇమ్రాన్ అన్న ఏం చెప్పాడంటే నేను ప్రమోట్ చేస్తాను అన్నట్టు కాకుండా మొత్తం నువ్వు నా ఫ్యామిలీని తిట్టావు అండ్ నన్ను పాకిస్తాన్ నుంచి వచ్చిన అన్నట్టు ఇట్లా అన్నావు, అండ్ ఇంకా మా డాడీని చనిపోయినాను, మా డాడీ బతికే ఉన్నాడు, ఇదొకటి. నువ్వు కూడా ప్రమోట్ చేస్తావు ఇక్కడ ఆడోళ్ళని ఇలా చూపెట్టుకుంటూ ఫారెన్ వాళ్ళని అన్నట్టు అట్లా కొంచెం బ్లేమ్ చేయడము. అంటే నేను ఇక్కడ ఎవరికి సపోర్ట్ ఇస్తానని చెప్తున్నా, అతను అన్న మాటలు చెప్తున్నా, మీకు షార్ట్ కట్లో రప్ప అయిపోతున్నా ఒక 1 minute. సో ఇవి ఈ మాటలు. అండ్ ఇంకా కొన్ని మాటలు ఏమన్నాడంటే లైక్ నువ్వు ఇండియాకి వచ్చిన తర్వాత చూసుకుందాము, నేను మీ మమ్మీ డాడీని అయితే అసలు తిట్టాను అన్నట్టు ఇక్కడ కొంచెము. సో ఇలాంటి మాటలు అయితే మన ఇమ్రాన్ అని అన్నారు. అండ్ అక్కడ పిల్లాడు కూడా కొంచెము చిన్న యూట్యూబర్స్ని కాకుండా పెద్ద యూట్యూబర్స్ని పెడితే వ్యూస్ వస్తాయి. అంటే నాగమేషన్ గారి వీడియోస్ చూసుకున్నట్టయితే లైక్ దీనికన్నా ముందు కొన్ని వీడియోస్ అనేది చూస్తున్నాడా, ఇక్కడ చూపెడుతున్నా, ఇవి దగ్గర 500K 600K ఇలాంటి వ్యూస్ వచ్చినాయి. కానీ ఇక్కడ బెట్టింగ్ ప్రమోషన్స్ మన వీడియోతో స్టార్ట్ అయినాయి, 1 million వ్యూస్ మీకు తెలిసే ఉంటుంది. సో ఇలా చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వ్యూస్ కోసం చేస్తున్నాడు అన్నట్టు ఇక్కడ మన అన్వేషణ గారిని అలా అనడము. సో ఇదంతా మీరు విన్నారు. అన్ని ఓవరాల్గా ఈ ఇమ్రాన్ అన్న యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే వచ్చింది భయ రిప్లైగా. ఈ కౌంటర్ అని అనట్లేను, కానీ దీనికి రిలేటెడ్గా ఎటువంటి వీడియో పెడతారు అన్వేషణ గారు అనేది లెట్ గెట్ సీ భయ ఎలా ఉంటుంది అనేది. కానీ నేను చెప్పేది ఏంటంటే నా ఒడికి వచ్చేసరికి అంటే లైక్ ఈ ఒకటే చెప్తాను, ఏదైనా కానీ దీనివల్ల అందరికీ తెలుస్తుంది. అండ్ దీనివల్ల ఇంకొకసారి ఎటువంటి బెట్టింగ్ యాప్స్ కానీ ఇలా ప్రమోట్ చేయడానికి ఒక స్టెప్ ఆలోచిస్తారు చాలామంది యూట్యూబర్స్. ఇప్పట్లో చాలామంది మీకు తెలియవచ్చు, చాలా చిన్న యూట్యూబర్స్ ఇలాంటి వాళ్ళు కూడా డబ్బుల కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇది ఎండ్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ ఇది తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు నేను అనుకుంటున్నా. ఇది కావాలా తగ్గించాలి, ఎందుకంటే భయ్య దీనివల్ల చాలామంది సబ్స్క్రైబర్స్ కానీ, అంటే సబ్స్క్రైబర్స్ అన్నాను, పబ్లిక్ ఇలా చాలామంది లూజ్ అవుతున్నారు మనీ అనేది. ఎందుకు అనేది మీకు తెలుసు. ఆ బెట్టింగ్ యాప్స్లో ఒక 20 రూపీస్ చేస్తే, ఒక 50 రూపీస్ చేస్తే డబ్బులు అయితే ఏమో అనుకొని మనం ఒక ఎగ్జైట్మెంట్లో ఉండి దాన్ని పెడతాము. పెట్టిన తర్వాత ఒక 100 రూపీస్ పెడితే ఒక 200 వస్తాయి, ఆ తర్వాత 200 పోయి 300 వస్తాయి. నీకు దగ్గర 500 రూపీస్ గెలుచుకున్న తర్వాత నీకు ఇంకా అక్కడికి ఆపబుద్ధి కాదు. ఆ 500 పెడితే 1000 వస్తాయేమో అనుకొని పెడతావు. ఆ ఉన్న 500 కూడా మొత్తానికి 0 కావచ్చు, 20 రూపీస్ కావచ్చు, మళ్ళీ ఎక్కడ పెట్టావు అక్కడికి రావచ్చు 50 రూపీస్కి. ఆ 50 రూపీస్ వచ్చిన తర్వాత మళ్ళీ 50 రూపీస్ పెట్టినాక మొత్తం 0 రావచ్చు. సో ఇలా ఉంటుంది అన్నట్టు. దీన్ని ఒక ట్రాప్ అంటారా లేకుంటే ఏమంటారా అనేది, దీనికి ఎటువంటి నేమ్ పెడతారో కూడా తెలియదు ఇలాంటి బెట్టింగ్ యాప్స్కి. సో అది మాత్రం చెప్పుకోవచ్చు. ఇలా ఉంటుంది కాబట్టి దీని గురించి ఇప్పుడు మన నాగమేషన్ గారు ఒక స్టెప్ వేశారు. ఇది చాలామంది చేస్తున్నారు అని అన్నా లేకపోతే చేస్తా లేరు అని అన్నా నేను అనలేను, ఎందుకంటే ఎవరి ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళకు ఉంది. సో ఆ ఒక్క పాయింట్లో నేను చెప్పాల్సింది ఏంటంటే ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది జస్ట్ మనము చూడాల్సింది అంతే. ఒక యూట్యూబర్ అయినా, ఒక చిన్న యూట్యూబర్ అయినా, ఒక సబ్స్క్రైబర్స్ అయినా, అందరు ఎవరైనా కూడా మీరేం చేయలేరు, మేమేం చేయలేము. సో అదొక చూడాల్సింది ఎటు వెళ్తుంది అనేది. కానీ ఎటు వెళ్ళినా ఒక మంచి దారిలో, అంటే నాగమేషన్ గారు చెప్పే మాటలు చూసుకున్నట్టయితే అదొక మంచి వే ఉంది కాబట్టి సో ఆ వేలో వెళ్తే బాగుంటుంది. అందరు కూడా అక్కడ చెడుదాడి లైక్ ఆ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకుండా ఉండడానికి తను ఒక మంచి స్టెప్ వేస్తుంది కాబట్టి సో ఆ వేలో వెళ్తే బాగుంటుంది ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కానీ, ప్రతి ఒక్క ఆడియన్స్ కానీ అని చెప్తాను నేను, పబ్లిక్ కానీ అలా. ఎందుకంటే దీని ద్వారా లక్షలు కూడా లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అండ్ దానివల్ల చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ న్యూస్లు ఎంత తింటలేరు. సో అది ఇన్నా కూడా మళ్ళీ ఒకసారి ఏదో ట్రై చేద్దాము అనే సిచ్యువేషన్ కూడా వచ్చి అలా కూడా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు భయ.
అదేందో అదొక రోగం అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క మనిషికి. అంటే డబ్బు అనే పిచ్చిలో ఒక మాయలో ఉండి షార్ట్ టైంలో మనము ఎర్నీ చేస్తాము అనే ఒక పిచ్చిలో ఉండి ట్రై చేస్తారు అంతే, అంతకు మించి ఏం లేదు దానికి చెప్పుకోవాల్సింది. బెట్టింగ్ యాప్స్ అవి అదొకటి చెప్పుకోవాలా. అండ్ ఓవరాల్గా ఇదన్నట్టు నా ప్లాట్. నేను చెప్పాలనుకున్న ఈ ఇన్ఫర్మేషన్ ఒకటే చెప్తున్నా అందరికీ, బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళకండి అంతే. ఎవరు ప్రమోట్ చేసినా ఏం చేసినా వెళ్ళకండి అంతే, అంతకు మించి ఏం లేదు. సో అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎంత చెప్పినా ఏమైనా కూడా అది డిపెండ్స్ ఆన్ ఉమెన్ బీయింగ్ అని చెప్పుకోవచ్చు. ఐదర్ హీ ఆర్ షీ అదన్నట్టు చెప్పుకోవచ్చు ఇంకా. అండ్ ఓవరాల్గా ఇదన్నట్టు నా అంటే ఈ వీడియో ఇలా వచ్చిందని నేను ఇన్ఫర్మేషన్ చెప్పాను. అండ్ ప్లస్ కొంచెం ఇన్ఫర్మేషన్ అంటే ఇలా చెయ్యకండి, చెడు దారిలోకి వెళ్ళకండి అని నా ఇన్ఫర్మేషన్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే సపోర్ట్ చేయండి అని చెప్పాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎంకరేజ్ చేస్తే అరే మన సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, మనకు కూడా ఒక మంచి వీడియోస్ పెడదాం అన్నట్టు నాకు కూడా అనిపించి కొంచెం మంచి వీడియోస్ పెడతాను. సో అదన్నట్టు ఓవర్లుగా. అండ్ వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి మరి.